కాండము 4:8. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. అదే మాట నేను ఇంకో వర్షన్ లో చదువుతానండి, ఈజీ రీడ్ వర్షన్ లో. కయీను చెప్పిన మాట తన సహోదరుడికి, మనము పొలంలోకి వెళ్దాం రా అన్నాడు కయీను తన తమ్ముడైన హేబేలుతో. కనుక కయీను హేబేలు పొలంలోకి వెళ్ళారు. అప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. ఏం చేస్తాడండి? ఫస్ట్ పొలంలోకి రా అని ఆహ్వానించాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటిదంటే, హీ కాల్డ్ ఏబెల్ ఇంటూ హిస్ టెరిటరీ. ఆయనకి సంబంధించిన స్థలము, ఆయన స్థానము, ఆయన పనిచేసే చోట ఏబేల్ని పిలిచాడు. ఏబేలు ఎక్కడుంటాడు? మామూలుగా కొండల పైనో లేకపోతే ఎక్కడో పచ్చిక గల చోట్ల ఉంటాడు. ఎందుకు? ఆ గొర్రెల్ని మేపడానికి. కానీ కయీను ఈయనని ఆహ్వానించాడు ఆయన టెరిటరీలోకి. ఈరోజు చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి, అపవాది కూడా వాడున్న స్థానంలోకి మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు, మనల్ని నాశనం చేయడానికి. డోంట్ సే yes. Don't say yes. Don't go into the territory when you know it's not of God. అది దేవునికి సంబంధించింది కాదు అని మీకు తెలిసినట్లయితే అసలు ఆ స్థలంలో అడుగు పెట్టడానికి కూడా ప్రయత్నించకండి. ఇప్పుడు కూడా అపవాది వాడి స్థానంలో ఉన్నప్పుడు, ఒకవేళ మీరు క్రీస్తు యేసు రక్తం చేత ముద్రించబడి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి స్థలాల్లో ఉన్నప్పుడు ఒకవేళ దాడి చేయడమో, కానీ మీరు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చేయొద్దన్నది చేసి మీరు దాటి ఏమవుతుందిలే క్రీస్తు యేసు రక్తం నా పైన ఉంది కదా అని విర్రవీగితే అక్కడ మనకి ప్రొటెక్షన్ ఉండదు. దేవుడు వెళ్ళొద్దన్నాడు ఆ స్థలానికి. దేవుడు వారితో సాంగత్యం చేయొద్దన్నాడు. దేవుడు వారితోటి సంబంధం పెట్టుకోవద్దన్నాడు. కాదు, నాకు క్రీస్తు యేసు రక్తం ఉంది, ఏది జరిగినా పర్వాలేదు అన్నారా? ఈరోజు లోకంలో చూస్తున్నాము, మనుషులు జంతువులుగా ఒకరినొకరు చంపేస్తున్నారు. కొంచెం కూడా మానవత్వం లేదు, కొంచెం కూడా ప్రేమ కనికరము లేదు. జంతువుని హతం చేసినట్టు, ఒక మేకని హతం చేసినట్టు, ఒక కోడిని హతం చేసినట్టు మనుషుల్ని హతం చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఈ లోకంలో ఉన్నాం. అట్లాంటి పరిస్థితిలో ఈ మానవత్వం లేదు, ఏ మాత్రము కనికరము లేని ఈ మనుషుల దగ్గర మనము దేవుని చిత్తము లేకుండా, దేవుని సహాయము లేకుండా, దేవుని ప్రొటెక్షన్ లేకుండా, ఆయన ఆజ్ఞని అతిక్రమించి దేవుని ప్రొటెక్షన్ నాకు కావాలంటే నిశ్చయంగా ఉండదు. నేను వాడిని పెళ్లి చేసుకుంటాను, దేవుడు దీవించమని చెప్పండి. దేవుడు అన్నాడు కదా, నేను అంగీకరించలేదు ఈ వివాహం అంటే. మరలా ఎలాగ పొందుకుంటారు దీవెన? పొందుకోలేరు. దేవుడు ఆ స్థలానికి వెళ్ళొద్దన్నారు. వారితో అసలు సాంగత్యం చేయొద్దు, వారు భయంకరమైన అపవాది సంబంధులు అని అంటే దేవుని ప్రేమ చూపించాలి కదండి, కనికరం చూపించాలి కదండి. వారు మారరు, వారు పాపం చేసేవారు, వారు ఎన్ని మాటలు దేవుడు వచ్చి చెప్పినా వినరు అని మీకు తెలుసు. కానీ పోన్లేనండి అని పోయారా? మీరు పోతారండి. బాధగా చెప్తున్నా నిజంగా. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితులు చూస్తుంటాం. కయీను టెరిటరీకి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఆయన పైన పడి చంపాడంట. ఈరోజు మనం కూడా అపవాది టెరిటరీకి వెళ్ళి నాకేం కాదులే అంటే అవ్వదు. వాడు నిశ్చయంగా మనల్ని చిత్తు చేస్తాడు, పాడు చేస్తాడు, నాశనం చేస్తాడు. అయిన తర్వాత అయ్యో అనడం కాదు. దావీదు కుమారుడు కూడా తన కుమార్తెని మానభంగం చేస్తాడు. ఎందుకు అని అంటే ఆ స్త్రీని తన ఇంటి దగ్గర పిలిపించుకొని తన ఇంట్లో చేస్తాడు, తన గదిలో చేస్తాడు. ఎందుకు అని అంటే she came to his territory, she came to where he was. And many young women, whoever it is, you're going into the wrong territories. Be aware. You're going to the wrong places, you're going to the wrong people. తప్పైన స్థలాలు, తప్పైన మనుషులు, తప్పైన రీతిగా, తప్పైన ఆలోచనలతోటి నింపబడిన వారి దగ్గరికి వెళ్ళి యేసు గురించి చెప్తానంటే కుదరదు, అవ్వదు. జాగ్రత్తగా ఉండండి. Be careful. Don't go into the territory of the enemy.